టెర్రరిజము, ఇంటర్నల్ సెక్యూరిటీ, టెర్రరిజం నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలన్నా, ఇంటర్నల్ సెక్యూరిటీ మెయింటైన్ చేసుకోవాలన్నా, పొరుగు దేశాలతో చాలా బాగుండాలి కదా, బాగుండాలి, పొరుగింటి వాళ్ళతో బాగుండాలి కదా, పొరుగింటి వాళ్ళతో బాగుండాలి కదా. అవును, పొరుగింటి వాళ్ళతో బాగుండాలంటే ఈ బిగ్ బ్రదర్ యాటిట్యూడ్ లేకపోతే నెగ్లిజెన్స్ ఈ రెండు పనికిరావు. విపి సింగ్ సార్, విపి సింగ్తో నేను పని చేయలేదు లేదా థియరటికల్గా, అంటే పాలసీ దృష్టిలో ఏం పెద్ద చేయలేదు ఆయన. ఇదంతా మండల్ కమిషన్ అది ఒకటే చేశాడు ఆయన. ఈయన దింపడం, రాజీవ్ గాంధీని, పాలిటిక్స్ అది. సార్ ఇప్పుడు హోమ్ సెక్రటరీ అంటే సెంట్రల్ హోమ్ సెక్రటరీ అనేది ఒక పవర్ఫుల్ యూనియన్ హోమ్ సెక్రటరీ అంటారు కదా. సో వాళ్ళ రోలు అప్పుడు ఎలా ఉండేది సార్? ఇప్పుడు చాలా మార్పులు వచ్చినాయి కదా, మీరు వాట్ ఇస్ ది డిఫరెన్స్? అప్పుడు కూడా ఇప్పుడు దేశానికి అంతటికీ ఇది కాబట్టి పోలీస్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్ అండి. పోలీస్ నార్మల్గా పోలీస్ లా అండ్ ఆర్డర్ ఈజ్ ఏ స్టేట్ సబ్జెక్ట్. వీళ్ళే మేనేజ్ చేస్తారు. కోఆర్డినేషన్ ఉండాలి కదా బిట్వీన్ వన్ స్టేట్ అండ్ అనదర్. ఫెడరల్ సిస్టంలో ఫెడరల్ సిస్టమ్ ఏముంది. సో కాబట్టి కంప్లీట్గా వాళ్ళకు వదిలేసాం మనం. అది డీజీపీ ఉంటాడు ప్రతి స్టేట్కి, వాళ్ళు స్టేట్ హోమ్ మినిస్టర్ ఉంటాడు, వాళ్ళు చూసుకుంటారు. కాకపోతే కోఆర్డినేషన్ బిట్వీన్, ఇప్పుడు నక్సలైట్స్ ఉన్నారు అనుకోండి, ఇప్పుడు నక్సల్స్ ఇక్కడ ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, ఒరిస్సాలో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు. మొత్తం నేషనల్ ఇష్యూ. అది నేషనల్ ఇష్యూ.